రామాపురం అనే గ్రామంలో ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వాళ్ళు రోజు వాళ్ళ పొలంలో పొలం పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఒకరోజు వాళ్ళు పొలం పనులు చేస్తూ ఉండగా వాళ్ళకు తెలియకుండానే సాయంత్రం అవుతుంది. ఉరుములు మెరుపులతో కూడిన పెద్ద వర్షం స్టార్ట్ అవుతుంది. వాళ్ళు అప్పుడు మనం ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం, మనము ఇక్కడ నుంచి బయలుదేరి మిగతా పని రేపు వచ్చి చేసుకుందామని చెప్పి అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో స్టార్టింగ్లో నేను ఒక యానిమేషన్ వీడియో ప్లే చేశాను కదా, సేమ్ అదే విధంగా మీరు కూడా యానిమేషన్ వీడియోస్ మొబైల్లో ఏ విధంగా క్రియేట్ చేయాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. సో ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు ఈ ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఫస్ట్ స్టార్టింగ్లో యానిమేషన్ వీడియో చేశాను కదా, సో అందుకోసం నేను ఏమేమి స్టెప్స్ ఫాలో అయ్యానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మనకు ఫస్ట్ మనమైతే ఏదైనా స్టోరీ తయారు చేయడానికి మనకు ఒక స్టోరీ అయితే కావాలి. సో ఆ స్టోరీని సీన్స్ వైజ్గా మనము అయితే డివైడ్ చేసుకోవాలి. ఆ విధంగా డివైడ్ చేసిన తర్వాత మనకు అక్కడ సీన్లో క్యారెక్టర్స్ ఏ విధంగా ప్లే అవుతాయో ఆ క్యారెక్టర్స్ మూవ్స్ అయితే మనం ఇందులో రికార్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనమైతే ముందుగా మనకు నచ్చిన క్యారెక్టర్స్ అయితే ఈ క్రోమాటోన్స్ యాప్ నుంచి తీసుకోవాలి. క్రోమాటోన్స్ యాప్లో మనకు ర్యాండమ్గా 4 క్యారెక్టర్స్ అయితే డిస్ప్లే చేస్తాయి. ఈ క్యారెక్టర్స్ కాకుండా మనకు ఇంకా చాలా క్యారెక్టర్స్ అయితే ఈ యాప్లో మనకు అందుబాటులో ఉన్నాయి. సో అందుకోసం నేను ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు చూడండి స్టెప్స్ 1, ఈ క్యారెక్టర్ చేంజ్ చేయడానికి క్యారెక్టర్ సింబల్ ఉంది కదా, ఆ క్యారెక్టర్ సింబల్ మీద ప్రెస్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఆల్రెడీ 4 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఆ 4 క్యారెక్టర్స్కి సంబంధించి నేమ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఆ 4 క్యారెక్టర్సే కావాలన్నట్లయితే ఆ క్యారెక్టర్స్ మీదనే మనము యానిమేషన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనకు వేరే క్యారెక్టర్స్ కావాలంటే మనం ఇక్కడ క్యారెక్టర్స్ని అయితే చేంజ్ చేసుకోవాలి. సో ఆ క్యారెక్టర్స్ని మనం చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ క్యారెక్టర్ 1, 2, 3, 4 అని ఉంది కదా, అక్కడ వాటి యొక్క పేర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో నేను క్యారెక్టర్ 1లో నేను విలేజ్ మ్యాన్ తీసుకుంటాను. అంటే నేను ఒక స్టోరీ అనుకున్నాను కాబట్టి ఆ స్టోరీకి సంబంధించిన క్యారెక్టర్స్ అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. తర్వాత క్యారెక్టర్ 2 వచ్చేసి ఇండియన్ వైఫ్ 1 అని ఉంది. సో నాకు ఈ 2 క్యారెక్టర్స్ మాత్రమే కావాలి కాబట్టి మిగతా 2 క్యారెక్టర్స్ అయితే నేను ఇక్కడ నుంచి రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేయడానికి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ నన్ ఉంది కదా, ఆ నన్ మీద మనం ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో ఓకే బటన్ ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత కింద మూవ్ ఆప్షన్ ఉంటుంది కదా, ఆ మూవ్ మీద ప్రెస్ చేసినట్లయితే మనం ఈ క్యారెక్టర్స్ని అయితే మనము అక్కడిక్కడ కదిలించుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేస్తాను. సో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడానికి మనము ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ఈ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే నేను గ్రీన్ స్క్రీన్ తీసుకుంటున్నాను. ఈ విధంగా గ్రీన్ స్క్రీన్ తీసుకున్న తర్వాత మనకు క్యారెక్టర్స్ ఈ విధంగా వస్తాయి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే, మనము ఇప్పుడు ఏదైనా స్టోరీ అనుకుంటాం కదా, ఆ స్టోరీకి సంబంధించిన సీన్స్ అయితే ఇక్కడ రికార్డింగ్ చేసుకోవాలి ఒక్కొక్కటి. సో నేను ఫస్ట్ ఏం చేశాను, నేను ఒక స్టోరీ అనుకున్నాను, విలేజ్లో 2 భార్యాభర్తలు ఉంటారు అని నేనైతే ఫస్ట్ సీన్ అనుకున్నాను. సో ఆ సీన్ ఈ విధంగా ఇక్కడ ఏముంది, డిఫాల్ట్ మూవ్ అనేది మనకి ఇక్కడ మూవ్స్ ఉంటాయి కొన్ని, ఆ మూవ్స్ అయితే మనం ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఫస్ట్ ఈ మూవ్ అయితే డిఫాల్ట్ మూవ్ వచ్చేసి ఐడియల్, అంటే ఈ విధంగా నిల్చొని ఉంటారన్నమాట ఐడియల్ అంటే. సో ఐడియల్లో ఉంచిన తర్వాత ఇక్కడ మనము క్యారెక్టర్స్ అయితే రికార్డింగ్ చేసుకోవాలి సీన్స్ని. సో రికార్డింగ్ చేసుకోవడానికి ఇక్కడ మనము రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ రికార్డ్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత నేను క్రోమాటోన్స్ యాప్లో అయితే రికార్డ్ చేయడం లేదు, నేను మొబైల్లో స్క్రీన్ రికార్డర్ యాప్ డౌన్లోడ్ చేసి అందులో రికార్డింగ్ చేస్తున్నాను. మీరు కూడా అదే విధంగా చేయండి. ఇక్కడ క్యాన్సిల్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చుట్టూ ఉన్నటువంటి ఆప్షన్స్ అయితే వెళ్ళిపోతాయి. సో మనకి ఇక్కడ ఆల్రెడీ స్క్రీన్ రికార్డింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట. మనకు ఎన్ని సెకండ్ల వరకు ఆ క్యారెక్టర్స్ ఆ సీన్ ఉంటుందో ఆ సీన్ అయితే అన్ని సెకండ్ల వరకు మనము స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ సీన్ అయితే నేను స్క్రీన్ రికార్డింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత కింద చూడండి రైట్ సైడ్లో క్రోమాటోన్స్ అనేది అక్కడ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ క్యాన్సిల్ అనేది చేసుకోవాలి. తర్వాత ఓకే ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఆ రికార్డింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడైతే ఆప్షన్స్ అయితే వస్తాయి. సో నేను ఫస్ట్ సీన్ అయితే ఆ విధంగా ఐడియల్లో ఉంచి వాళ్ళని
రికార్డింగ్ చేశాను. నేను నెక్స్ట్ సీన్ వచ్చేసి వాళ్ళు ఒక చెట్లు నాటుతున్నట్టుగా, వాళ్ళ పొలంలో చెట్లు నాటుతున్నట్టుగా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, వాళ్ళ చేతిలోకి ఒక చెట్టు అయితే రావాలి. ఆ చెట్టు రావడానికి నేను ఇక్కడ వాళ్ళకు సంబంధించిన ఒక చెట్టు అయితే నేను తీసుకుంటాను. సో నేను ఫస్ట్ అయితే దీనికి సంబంధించిన మూవ్ అయితే ఇస్తాను. మూవ్ ఇవ్వడానికి ప్లస్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఐడియల్ ఉంది కదా, డిఫాల్ట్ మూవ్. నేను ఐడియల్ తీసేసి ఇక్కడ ఒక మూవ్ అయితే ఉంటుంది, చూడండి, గమనించండి మీరు కూడా. పికింగ్ అప్ అని ఉంది. సో నేను ఈ విధంగా పికింగ్ అప్ అయితే ఇచ్చాను. ఈమెకు కూడా సేమ్ అదే విధంగా పికింగ్ అప్ అనే మూవ్ అయితే ఇవ్వాలి. చూడండి, ఈ విధంగా మూవ్ ఇచ్చిన తర్వాత వీళ్ళ చేతిలోకి ఒక చెట్టు అయితే రావాలి. ఇప్పుడు ఆ చెట్టు రావడానికి మనం ఏం చేయాలంటే, నేను ఇంతకుముందుకు మీకు నా ఛానల్లో చూడండి ఆ వీడియోని ఏ విధంగా క్రియేట్ చేశాను. వాళ్ళ చేతిలోకి చెట్టు రావడానికి, వేరే ఐటెం తీసుకోవడానికి ఏ విధంగా అయితే తీసుకోవాలో నేనైతే ఒక వీడియో చేశాను. మీకు డౌట్ ఉంటే ఆ వీడియో చూడండి. సో నేను ఇప్పుడు చెట్టు అయితే తీసుకున్నాను వీళ్ళ చేతిలోకి. మనం ఆ చెట్టు తీసుకోవడానికి ఏం చేయాలంటే, చూడండి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా ఒకటి, ఈ ఆప్షన్ చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఈ ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ క్యారెక్టర్ 1 క్యారెక్టర్ 2 అని ఉంది కదా, నేను 1కి అయితే మనము ఇందులో కొన్ని క్యారెక్టర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది యాప్లో కాకుండా మనము మన మొబైల్లో ఉన్నటువంటి ఏదైనా ఒక ఐటెం తీసుకోవడానికి ఇక్కడ కస్టమ్ ఉంది కదా, బాటంలో కస్టమ్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకు గ్యాలరీకి అయితే వెళ్ళిపోతుంది. గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మనము ఆల్రెడీ సెట్ చేసుకొని ఉంచాను నేను. ఆ ఏ విధంగా సెట్ చేయాలో మీరు కూడా నా వీడియో అయితే చూడండి, నా ఛానల్లో ఉంది. సేమ్ ఈమె కూడా నేను అదే విధంగా చెట్టు అయితే ఇస్తున్నాను. చూడండి, ఈ విధంగా వీళ్ళు చెట్టు పట్టుకున్నట్టుగా, వాళ్ళు చెట్లు నాటుతున్నట్టుగా ఒక చెట్టు అయితే నేను చేతిలోకి తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఈ మూవ్ని మళ్ళీ మనము స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవాలి. సో అదేవిధంగా మళ్ళీ రికార్డింగ్ చేసుకోవడానికి ఏం చేయాలి, ఇక్కడ రికార్డింగ్ ఆప్షన్లోకి వెళ్ళాలి, క్యాన్సిల్ ప్రెస్ చేయాలి. మన మొబైల్లో స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఎంతసేపు అయితే ఈ సీన్ ఉంటుందో ఆ సీన్ అంతవరకు అయితే మనం రికార్డింగ్ చేసుకోవాలి. మళ్ళీ రికార్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే ఇక్కడ క్రోమాటోన్స్ మీద ప్రెస్ చేయాలి, క్యాన్సిల్ మీద ప్రెస్ చేయాలి, ఓకే ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ మూవ్ ఏమిటి, వీళ్ళు ఈ విధంగా చెట్లు నాటిన తర్వాత వాళ్ళకు సడన్గా సాయంత్రం అవుతుంది. సాయంత్రం అయిన తర్వాత వీళ్ళైతే ఏంటి, ఈ వర్షం ఎక్కువగా ఉంది, మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, ఇంటికి వెళ్ళిపోవాలని ఈ భర్త క్యారెక్టర్ అయితే మనకు మాట్లాడాలి. సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ మళ్ళీ డిఫాల్ట్ మూవ్లోకి వెళ్ళి నేను ఇక్కడ చూడండి టాకింగ్ అనే యానిమేషన్ అయితే మనం ఇక్కడ మూవ్ అయితే ఇవ్వాలి. మనకు ఆ వెనక్కి మళ్ళీ మాట్లాడే ఒక మూవ్ అయితే ఇక్కడ ఉంటుంది, టాకింగ్లో ఉంటుంది ఆ మూవ్ అనేది. టాక్ బిహైండ్ అనేది ఇక్కడ మనం టాక్ బిహైండ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఏ క్యారెక్టర్స్కి ఏముంది ఐడియల్లో ఉంచాలి, అంటే అతను చెప్తున్నట్టు ఆమె విన్నట్టుగా ఉండాలి, ఈ విధంగా ఉండాలన్నమాట. సో ఈ విధంగా ఉన్న తర్వాత మళ్ళీ ఈ సీన్ని మళ్ళీ మనం రికార్డింగ్ చేసుకోవాలి. సో రికార్డింగ్ చేసుకోవడానికి సేమ్ ఇంతకుముందుకు ఏ విధంగా రికార్డింగ్ చేసామో సేమ్ అదే విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఇది క్యాన్సిల్ చేయాలి, మళ్ళీ రికార్డింగ్ ఎంతసేపు అయితే మనకు కావాలో అంతసేపు రికార్డింగ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. తర్వాత మళ్ళీ ఇతను మాట్లాడిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, అతని మాటలు విని ఈ చెట్లు అయితే లేకుండా ఇంటికి వెళ్ళిపోవాలి. సో వాళ్ళ చేతిలో అయితే చెట్లు ఉండదు, ఆ చెట్లు తీసేయాలి. ఏం చేయాలి, మళ్ళీ మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంతకుముందుకు అయితే ఏ విధంగా వాళ్ళ చేతిలో చెట్లు తీసుకున్నామో మళ్ళీ అదే ఆప్షన్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నన్ ప్రెస్ చేయాలి, సేమ్ తీసేయాలన్నమాట. సో ఈ విధంగా తీసేసిన తర్వాత వీళ్ళు ఈ విధంగా వాకింగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు వాకింగ్ యానిమేషన్ అయితే వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో సేమ్ ఈ 2 క్యారెక్టర్స్ కూడా అదే విధంగా ఇవ్వాలి వాక్ యానిమేషన్. ఈ విధంగా వాక్ యానిమేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రికార్డింగ్ చేసుకోవాలి. రికార్డింగ్ చేయడానికి ఏం చేయాలి, మళ్ళీ రికార్డింగ్లోకి వెళ్ళాలి, ఇక్కడ క్యాన్సిల్ ప్రెస్ చేయాలి. మనకి ఎంతసేపు అయితే వీడియో కావాలో అంతసేపు రికార్డింగ్ చేసుకొని మళ్ళీ ఈ విధంగా బ్యాక్ వచ్చేయాలి. సో ఫ్రెండ్స్, మనం ఒక స్టోరీ అనుకుంటాం కదా, ఆ స్టోరీ ఎంతవరకు మనకు సీన్స్ కావాలో అంతవరకు ఈ క్రోమాటోన్స్ యాప్లో అయితే రికార్డింగ్ చేసుకోవాలి. రికార్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే, మనం ఒక యాప్ అయితే ఓపెన్ చేయాలి. మనకు బ్యాక్గ్రౌండ్స్ కాబట్టి మనం ఇమేజ్ సెర్చ్ మ్యాన్ అనే యాప్లోకి వెళ్ళాలి. సో ఆ యాప్లో నుంచి మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్ అయితే మనము డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనము బ్యాక్గ్రౌండ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇమేజ్ సెర్చ్ మ్యాన్ అనే యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇందులో నుంచి
సెట్ చేసి ఓపెన్ చేసి మనమైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో డౌన్లోడ్ చేసేటప్పుడు వాటర్ మార్క్ లేని బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. ఎందుకంటే వాటర్ మార్క్ లేని బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మనకి ఎలాంటి స్ట్రైక్ కానీ క్లెయిమ్ కానీ రాదు. మీరు మాత్రం వాటర్ మార్క్ లేని ఇమేజ్ని మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి ఇందులో నుంచి. సో మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో స్టోరీకి సంబంధించి అటువంటి బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మనము సెట్ చేసి మనకు కావాల్సిన ఇమేజ్ని అయితే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవాలంటే సింపుల్, మనం ఏదైనా ఇమేజ్ మీద క్లిక్ చేసి కిందికి వస్తే మనకి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మన మొబైల్లోకి ఆ ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఈ విధంగా మనకు కావాల్సిన ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనము ఫైనల్గా వీడియో అయితే ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ చేయడానికి నేనైతే కైన్మాస్టర్ అనే యాప్ యూజ్ చేశాను. ఆ యాప్లో నేను ఏ విధంగా ఎడిట్ చేశానో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో నెక్స్ట్ అయితే మనము కైన్మాస్టర్ యాప్లోకి వెళ్ళాలి. కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. సో మనం ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ మీడియా ఉంది కదా, మీడియాలోకి వెళ్ళి నేనైతే ఇమేజ్ అసెట్స్ ఉంది కదా, ఇందులో నుంచి ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ నేను నాకు కావాల్సినంత లెంత్ అయితే ఈ విధంగా పొడిగించాను. ఈ విధంగా చేసిన తర్వాత మనకు ఇప్పుడు సీన్స్ వైజ్గా మనమైతే వీడియో అనేది ఎడిటింగ్ చేసుకోవాలి. సో నేనైతే ఫస్ట్ సీన్ వచ్చేసి నేను ఒక విలేజ్ మ్యాన్స్ ఇద్దరు ఈ విధంగా భార్యాభర్తలు ఉంటారు అని చెప్పాను కదా. సో అందుకోసం తగినటువంటి బ్యాక్గ్రౌండ్ అయితే నేను ఒకటి డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకోవడానికి మనం ఇక్కడ లేయర్ మీద ప్రెస్ చేయాలి. లేయర్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళాలి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మనము డౌన్లోడ్ చేసాము కదా ఆ పిక్చర్స్ని అయితే మనం ఇక్కడ తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా నేను ఫస్ట్ సీన్కి సంబంధించిన ఇమేజ్ అయితే తీసుకున్నాను. ఇమేజ్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకైతే ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా వస్తుంది. తర్వాత మనము దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత దీన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసుకొని మనం ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. సో మనకు కావాల్సిన విధంగా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మనకు వీడియో అనేది ఎన్ని సెకండ్ల వరకు కావాలో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే అన్ని సెకండ్ల వరకు అయితే జరుపుకోవాలండి. అంటే ఫస్ట్ సీన్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు అయితే ఈ బ్యాక్గ్రౌండ్ని జరుపుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత మనం ఇంతకుముందు క్రోమాటోన్స్ యాప్లో మనము రికార్డింగ్ చేసాం కదా, ఆ రికార్డింగ్ చేసిన అయితే వీడియో అయితే ఇక్కడ తీసుకురావాలి. సో లేయర్ మీద ప్రెస్ చేయాలి, మీడియా మీద ప్రెస్ చేయాలి. చూడండి ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అనే ఆప్షన్స్ అయితే మనకు వస్తాయి. మనము ఆ స్క్రీన్ రికార్డింగ్ అనే ఆప్షన్స్ అయితే ఇక్కడ తీసుకోవాలి. సో నేనైతే తీసుకున్నాను వీడియో, ఈ విధంగా ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ రికార్డింగ్ చేసిన వీడియో అయితే ఇక్కడ వచ్చింది. సో ఈ విధంగా వీడియో వచ్చిన తర్వాత మనకు రైట్ సైడ్ అయితే కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఆప్షన్స్లో క్రాపింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. మనం ఈ విధంగా క్రాపింగ్లోకి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సిన విధంగా వీడియో అయితే క్రాప్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాప్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ మనకు క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ క్రోమా కీ ఆప్షన్ అనేది మనము ఆన్ చేసుకోవాలి. ఈ విధంగా ఆన్ చేసుకున్న తర్వాత పైన చూడండి ఒక ఆప్షన్ 28% ఉంది కదా, దాన్ని 50కి చేసుకోవాలి. మనం 48 లేదా 50లోకి తెచ్చుకోవాలి. ఆ విధంగా తెచ్చుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయాలి. మనము ఈ ఇమేజ్ని ఎక్కడ ఉంచాలో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి అయితే మనము వీడియో అయితే ప్లే చేద్దాం. చూడండి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు ఈ సీన్ ఎన్ని సెకండ్ల వరకు కావాలో అన్ని సెకండ్ల వరకు ఈ విధంగా చూడండి, నాకు ఈ సీన్ అనేది ఇంతవరకు కావాలి. సో ఇంతవరకు ఉంచిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఈ వీడియో లెంత్ ఎక్కువగా ఉంది కదా, నేనైతే స్టెప్స్ అనేది ఒకే రికార్డింగ్లో చేశాను, అంటే ఒకేసారి చేశాను. అందుకోసం నేను ఈ రైట్ సైడ్ ఉన్న పార్ట్ అయితే నేను కట్ చేస్తాను. కట్ చేయడం కోసం మనం ఇక్కడ ట్రిమ్ అండ్ స్ప్లిట్ ఉంది కదా, ఈ ట్రిమ్ అండ్ స్ప్లిట్లోకి వెళ్ళాలి. రైట్ సైడ్ ఉన్న పార్ట్ కట్ చేయాలి కాబట్టి ఇక్కడ ట్రిమ్ రైట్ అని ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేస్తే రైట్ సైడ్ ఉన్న పార్ట్ అయితే మొత్తం అయితే కట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కట్ అయిన తర్వాత పైన మనకు కొంచెం ఈ బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మళ్ళీ మనము ఈ విధంగా రైట్ సైడ్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ సీన్ అయితే ఇంతవరకు అయితే అయిపోయింది. సో మనం నెక్స్ట్ సీన్ తీసుకోవాలి. నెక్స్ట్ సీన్ తీసుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా నెక్స్ట్ సీన్లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా మనము చేంజ్ చేసుకోవాలి. సో అందుకోసం మళ్ళీ లేయర్లోకి వెళ్ళాలి, మీడియాలోకి వెళ్ళాలి, మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలన్నమాట. చూడండి నేను ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత మనం అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్ చేసుకోవాలన్నమాట.
చూడండి ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం స్క్రీన్ మొత్తం వచ్చేటట్టుగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సో ఈ సీన్లో మనకి ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ ఈ సీన్ ఉంది కదా, ఈ సీన్లోకి మళ్ళీ మన క్యారెక్టర్స్ అయితే తీసుకురావాలి. ఆ క్యారెక్టర్స్ మనం రికార్డింగ్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఆ రికార్డింగ్ వీడియో అయితే ఇక్కడ తీసుకురావాలి. మళ్ళీ ఏం చేయాలంటే అందుకోసం లేయర్లోకి వెళ్ళాలి, మీడియాలోకి వెళ్ళాలి, మనం రికార్డింగ్ చేసుకున్న వీడియో అయితే ఇక్కడ తీసుకురావాలన్నమాట. సో చూడండి మళ్ళీ ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ విధంగా వచ్చింది కదా, ఈ వీడియోని మనము క్రాపింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా క్రాపింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి క్రోమా కీ అనే ఆప్షన్ ఆన్ చేసుకోవాలి. దీని యొక్క పర్సంటేజ్ అయితే కొంచెం పెంచుకోవాలి. ఈ విధంగా పెంచుకున్న తర్వాత ఈ విధంగా బ్యాక్ వచ్చేసి ఇమేజ్ ప్రెస్ చేసినట్లయితే మనకు అడ్జస్ట్మెంట్ అనేది ఏ విధంగా ఎక్కడ కావాలో అక్కడ ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని దీని యొక్క లెంత్ ఉంటుంది, వీడియో లెంత్ పెంచడానికి మనం బ్యాక్గ్రౌండ్ అనేది ఖచ్చితంగా పెంచుకోవాలన్నమాట. ఎన్ని సెకండ్ల వరకు ఉంటుందో అన్ని సెకండ్ల వరకు అయితే బ్యాక్గ్రౌండ్ అయితే పెంచుకోవాలి. సో ఈ విధంగా పెంచుకోవాలన్నమాట. ఇక్కడ క్రాపింగ్లో కొంచెం ఎక్కువ కట్ చేయడం జరిగింది, సో అందుకోసం నేను కొంచెం ఈ విధంగా పెంచుతాను. సో ఈ విధంగా పెంచుకున్న తర్వాత వీడియో ఏ పొజిషన్లో కావాలి ఆ పొజిషన్లో అయితే మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఒకసారి మళ్ళీ ప్లే చేసి చూద్దాం. ఓకే, ఈ విధంగా వీడియోని మనం ఒకసారి ప్లే చేసినట్లయితే మనకు ఆ సీన్స్ అయితే మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ సీన్ ఉంటుంది కదా, వీళ్ళు చెట్లు నాటిన తర్వాత మాట్లాడుకునే సీను, ఆ సీన్ తీసుకోవడానికి సేమ్ ఈ సీన్ అనేది ఎండ్ వరకు ఈ రెడ్ మార్కర్ తీసుకొచ్చిన తర్వాత మనము లేయర్లోకి వెళ్ళాలి, మీడియాలోకి వెళ్ళాలి, మనం రికార్డింగ్ చేసుకున్నటువంటి వీడియోస్ అయితే ఇక్కడ తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత మనకు కావాల్సిన సీన్ ఎక్కడ ఉంటుందో ఆ సీన్ ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము చూడండి నెక్స్ట్ సీన్ అనేది ఈ విధంగా వస్తుంది. అంటే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మాట్లాడుకునే సీన్ అయితే నేను ఇక్కడ రికార్డింగ్ చేశాను. నాకు ఇక్కడ నుంచి వీడియో కావాలి కాబట్టి ఈ వీడియో మీద ప్రెస్ చేసి ట్రిమ్ అండ్ స్ప్లిట్లోకి వెళ్ళిన తర్వాత నాకు రైట్ సైడ్ నా పార్ట్ అవసరం లేదు కాబట్టి నేను రైట్ సైడ్ అనేది కట్ చేసుకుంటాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీడియో అనేది మళ్ళీ ఆ సీన్ నెక్స్ట్ సీన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు అయితే ఈ సీన్ అయితే ఈ విధంగా జరుపుకోవాలన్నమాట. అంటే ఎక్స్ట్రా పార్ట్ కట్ చేయడం వల్ల ఈ సీన్ అనేది ముందుకు వెళ్ళిపోయింది, నేను వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆ సీన్ అయిపోయిన వెంటనే చూడండి, ఆ సీన్ అయిపోయిన వెంటనే ఈ సీన్ అయితే నేను తీసుకుంటాను. ఈ విధంగా జరుపుకున్న తర్వాత మళ్ళీ మనము ఈ వీడియో మీద ప్రెస్ చేసి దీని యొక్క వీడియో అయితే క్రాపింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా క్రాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా క్రాపింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము రైట్ సైడ్లో ఉన్నటువంటి ఆప్షన్ క్రోమా కీలోకి వెళ్ళి దీన్ని ఆన్ చేసుకొని దీని యొక్క పర్సెంటేజ్ అయితే కొంచెం పెంచుకోవాలి. ఈ విధంగా పెంచుకున్న తర్వాత మళ్ళీ మనము ఆ సీన్ అయితే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. అంటే ఎక్కడ ఉండాలో అక్కడైతే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చూడండి మళ్ళీ ఒకసారి మనమైతే ప్లే చేసి చూద్దాం. చూడండి వీళ్ళు చెట్లు నాటుతూ ఉన్నారు. నాటిన తర్వాత వీళ్ళకి సడన్గా అయితే మనకు సాయంత్రం అవుతుంది. సాయంత్రం అయిన తర్వాత వీళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటారనమాట. ఓకే, మనం ఇక్కడ ఉండడం చాలా ప్రమాదకరం, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఈ మాట్లాడుకునే సీన్ అయితే నేను చూడండి ప్లే చేస్తాను మళ్ళీ. అంటే నెక్స్ట్ సీన్లోకి రాగానే మూవ్ అనేది చేంజ్ కావాలి. సో ఆ చేంజింగ్ కోసం ఈ విధంగా కొంచెం సెట్టింగ్ అయితే జరపడం జరుగుతుంది. సో ఈ విధంగా జరిపిన తర్వాత మనము మళ్ళీ ఈ వీడియో అనేది చూడండి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకున్న తర్వాత ఇంటికి బయలుదేరి వెళ్తారు. మాట్లాడడం అయిపోయిన తర్వాత ఈ విధంగా బయలుదేరి వెళ్తారు. ఆ బయలుదేరి వెళ్ళేటప్పుడు వాళ్ళైతే వాకింగ్ సీన్ అనేది అక్కడే ఉంది కదా, ఆ వాకింగ్ సీన్ అనేది మనము ఎక్కడ ఉంటుందో అక్కడ వరకు వీడియో అయితే మనము ట్రిమ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ నుంచి వాకింగ్ సీన్ స్టార్ట్ అవుతుంది కదా, నేను ఈ వీడియో మీద ప్రెస్ చేసి ట్రిమ్ అండ్ స్ప్లిట్లోకి వెళ్ళి ఇక్కడ స్ప్లిట్ అని ప్రెస్ చేశాను. అంటే వీడియో అనేది 2 భాగాలుగా విడిపోతుంది. సో నేను ఈ వాకింగ్ యానిమేషన్ అనేది కొంచెం కదులుతున్నట్టుగా ఇవ్వాలి. సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను, ఈ సీన్ మీద ప్రెస్ చేసి లెఫ్ట్ సైడ్ కీ ఆప్షన్ ఉంది కదా, ఆ కీ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత కింద లేయర్లో ఉన్న వీడియో కొంచెం ఈ విధంగా ముందుకు జరిపి
పైన సీన్ అయితే ఈ విధంగా ముందుకు జరపాలి. సేమ్ అదేవిధంగా వీడియో మొత్తం బయటికి వెళ్ళిపోయే వరకు ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకోవాలి. కింద లేయర్ జరపాలి, పైన వీడియోలో ఉన్నటువంటి సీన్ జరపాలి. ఈ విధంగా జరపాలన్నమాట. సో ఇంటికి వెళ్ళిపోయే సీన్ అయితే ఇంతవరకు నేను క్రియేట్ చేయడం జరిగింది. సో తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఎక్స్ట్రా పార్ట్ అనేది ఉంది కదా, ఈ ఎక్స్ట్రా పార్ట్ అయితే మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 2 భాగాలు కట్ చేసిన తర్వాతనే మనము ఈ పార్ట్ అయితే కట్ చేయాలి. డైరెక్ట్గా ట్రిమ్ రైట్ అని ప్రెస్ చేసామనుకో వీడియో అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో అందుకోసం నేను 2 భాగాలుగా కట్ చేసిన తర్వాత వీడియో అయితే డిలీట్ చేస్తాను. సో చూడండి, ఇప్పుడు మనము ఆ యానిమేషన్ అయితే వాకింగ్ యానిమేషన్ మనం ఒకసారి ప్లే చేసినట్లయితే ఏ విధంగా వచ్చిందో మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత చూడండి, వీళ్ళు వాకింగ్ ఈ విధంగా చేసుకుంటూ బయటికి వెళ్ళిపోతారు, అంటే ఇంటికి వెళ్ళిపోతారు. సో ఈ విధంగా క్రియేట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఈ వీడియో మొత్తం అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. సీన్ మనం ఏం చేయాలి ఇప్పుడు, ఈ సీన్కి మనము రెయిన్ ఎఫెక్టు, ఉరిమే ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఆ ఎఫెక్ట్ అయితే ఇవ్వాలి. సో అందుకోసం నేను చూడండి, నేను ఈ వీడియో వీళ్ళు ఈ విధంగా ఎంతవరకు నాకైతే ఇక్కడి నుంచి అయితే సాయంత్రం అవుతుంది కదా, ఆ ఎఫెక్ట్ కావాలన్నమాట. అంటే ఆ ఎఫెక్ట్ ఇవ్వడానికి నేను బ్యాక్గ్రౌండ్ మీద ప్రెస్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే 2 భాగాలుగా కట్ చేస్తాను. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ 2 భాగాలు కట్ చేసిన తర్వాత ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న బ్యాక్గ్రౌండ్కి అయితే నేను సాయంత్రం అవుతుంది కదా, ఆ సాయంత్రం అయినప్పుడు కొంచెం వెదర్ అయితే చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిన ఎఫెక్ట్ అయితే మనం ఇక్కడ ఇవ్వాలి. సో అందుకోసం మనం ఏం చేయాలంటే ఫిల్టర్లోకి వెళ్ళాలి. ఫిల్టర్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఫిల్టర్స్ అయితే ఉంటాయి. ఆ ఫిల్టర్స్లో మనకు కావాల్సిన ఫిల్టర్ అంటే ఏ బ్యాక్గ్రౌండ్ అయితే బాగుంటుందో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మనం ఇక్కడ తీసుకోవాలి. సో అందుకోసం మనం ఇక్కడ బేసిక్ అని ఉంది కదా, ఈ బేసిక్లోకి వెళ్ళిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే B37 అనే ఆప్షన్ వస్తుంది. ఆ B37 మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత చూడండి, మనకు ఆటోమేటిక్గా ఈ బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అయింది. ఈ విధంగా వీడియో మొత్తం ఉంటుంది. ఈ విధంగా మనకు బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిన కాడ నుంచి మనమైతే ఇప్పుడు మనం రెయిన్ ఎఫెక్ట్ అనేది ఇవ్వాలన్నమాట. సో మనకి బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి చేంజ్ అవుతుందో ఇక్కడైతే మనము రెయిన్ ఎఫెక్ట్ ఇవ్వాలి. సో మనము ఇక్కడి నుంచి అయితే రెయిన్ ఎఫెక్ట్ ఇవ్వాలి. ఆ రెయిన్ ఎఫెక్ట్ ఇవ్వడానికి నేనేం చేస్తున్నాను చూడండి, ఇక్కడి నుంచి అయితే నేను ఎఫెక్ట్ ఇస్తాను. అంటే సడన్గా ఉరుములు మెరుపులు వచ్చి వర్షం అనేది రావడం జరుగుతుంది అని ఉంటుంది కదా. సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ లేయర్లోకి వెళ్ళాలి. లేయర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టిక్కర్స్ అని ఉంది కదా, స్టిక్కర్స్లోకి వెళ్ళాలి. నేను ఇక్కడైతే కొన్ని స్టిక్కర్స్ అయితే నేను డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. మీరు కూడా ఆ స్టిక్కర్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని వాటి నేమ్స్ అయితే నేను మీకు చెప్తాను. ఫస్ట్ మనమైతే మనము ఉరుము ఎఫెక్ట్ ఇవ్వాలి. సో అందుకోసం లైటింగ్ ఎఫెక్ట్ అని ఒక ఎఫెక్ట్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇందులో నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు సింపుల్గా ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్లోకి వెళ్తే మీరు ఆ రెయిన్ ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి లైటింగ్ ఎఫెక్ట్ గుర్తుపెట్టుకోండి, లైటింగ్ ఎఫెక్ట్ అందులోకి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ కొన్ని ఎఫెక్ట్ అయితే ఉంటాయి. ఈ విధంగా వస్తాయి చూడండి, ఈ విధంగా వస్తాయి అన్నమాట. సో నేను ఈ ఎఫెక్ట్ అయితే తీసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి చూడండి, దీన్ని ప్రెస్ చేసి దీన్ని అయితే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. మనం ఎక్కడ కావాలో అక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చూడండి, నేను మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను. ఉరుములు రావాలి ఫస్ట్. సో ఈ విధంగా వీడియో ప్లే చేశాను. సాయంత్రం అయింది, ఉరుములు మెరుపులు వచ్చాయి. ఓకే, ఈ విధంగా ఎఫెక్ట్ అయితే ప్లే అవుతూ ఉంటుంది. సో ప్లే అయిన తర్వాత ఎమ్మటే రెయిన్ స్టార్ట్ కావాలి, అంటే వర్షం స్టార్ట్ కావాలి. మళ్ళీ నేను ఈ ఉరుములు మెరుపులు వచ్చిన కొద్దిసేపటికి అయితే కొంచెం ముందుకు జరుపుకొని రెయిన్ ఎఫెక్ట్ ఇస్తాను. సేమ్ అదే విధంగా లేయర్లోకి వెళ్ళాలి, స్టిక్కర్లోకి వెళ్ళాలి. మనము రెయిన్ ఎఫెక్ట్ అయితే ఒకటి ఉంటుంది. అందుకోసం నేను ఇక్కడ చూడండి రెయినీ డేస్ అని ఉంటుంది. ఈ రెయినీ డేస్లోకి వెళ్తే మనకు రెయిన్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఈ విధంగా రెయిన్ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ ఎఫెక్ట్ని మొత్తం వీడియో మొత్తం ఈ విధంగా పెంచుకోవాలి. అంటే మనకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే పెంచుకోవాలన్నమాట. సేమ్ ఈ ఎఫెక్ట్ కూడా నేను పెంచుతున్నాను. అంటే మనకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే వీడియో వరకు ఈ విధంగా పెంచుకోవాలి. పెంచుకున్న తర్వాత మళ్ళీ మనకు ఒకసారి మళ్ళీ ప్లే చేద్దాం. చూడండి, వీళ్ళు ఈ విధంగా నాటుతూ ఉన్నారు. నాటిన తర్వాత సడన్గా సాయంత్రం అవుతుంది. చూడండి, సాయంత్రం అయ్యి ఉరుములు మెరుపులు
వర్షం స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా వీళ్ళు మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు, ఇంటికి వెళ్ళిపోవాలని మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వాళ్ళు అనుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, ఈ విధంగా అయిపోయిన తర్వాత మళ్ళీ మనము ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే సేమ్ ఇక్కడ రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ రికార్డింగ్ మీద ప్రెస్ చేసినట్టయితే మనము ఆ రికార్డింగ్ మీద ప్రెస్ చేసి స్టార్ట్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మనము ఆ వీడియోకి ఏదైతే వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా మీరు స్టార్టింగ్ అని ప్రెస్ చేసిన తర్వాత వీడియో ప్లే అవుతుంటుంది. ఆ వీడియో ప్లే అయ్యేటప్పుడు ఆ సీన్స్కు తగ్గట్టుగా మీరు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ విధంగా వాయిస్ ఓవర్ ఇచ్చాలి. ఇచ్చిన తర్వాత మనము ఇంకేమైనా ఎఫెక్ట్లు ఉంటే యాడ్ చేసుకోవాలంటే సేమ్ అంతకు ముందే యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే వర్షం ఎఫెక్ట్ అయితే మనం ఇచ్చాము, ఇంకేదైనా ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం మీరు ఇక్కడ నుంచి ఇచ్చిన తర్వాత మనము వీడియో అయితే లాస్ట్కు సేవ్ చేసుకోవాలి. ఆ సేవ్ చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి పైన ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇక్కడ దీని మీద యారో మార్క్ మీద ప్రెస్ చేస్తే మనకు వీడియో అయితే సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము వీడియో అయితే కైన్మాస్టర్లో ఎడిటింగ్ చేసుకోవచ్చు. మీకు ఏ విధమైన స్టోరీ కావాలన్నా ఫస్ట్ అయితే మనము క్రోమా టూన్స్ అనే యాప్లో ఆ వీడియోస్కి సంబంధించిన క్యారెక్టర్స్ తీసుకొని వాటికి మూవ్స్ ఇవ్వాలి. మూవ్స్ ఇచ్చిన తర్వాత ఆ మూవ్స్కి తగ్గట్టుగా మనమైతే రికార్డింగ్ చేసుకోవాలి. రికార్డింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ అయితే మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్ అయితే సెర్చ్ మనీ అనే యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత కైన్మాస్టర్ యాప్లోకి వచ్చిన తర్వాత ఫుల్ ఎడిటింగ్ అనేది మనము స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.